క్రీస్తునందు ప్రియులకు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నా. ఈరోజు నేటి కాలంలో క్రైస్తవులైన సేవకులను చాలా హింసిస్తున్నారు, బాధ పెడుతున్నారు, బైబిల్ని తగలబెడతారు. కానీ దేవుడు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆయన చూస్తున్నాడు, ఆయన కార్యం చేస్తాడు. క్రిస్టియానిటీ అనేది అంతరించిపోదు, కానీ క్రిస్టియానిటీ విస్తరిస్తుంది. అంటే ఎంతోమంది మనుషులు క్రిస్టియానిటీని దూరం చేద్దామని, అంటే క్రైస్తవత్వాన్ని దూరం చేద్దామని అనుకున్నారు, కానీ వాళ్ళే మార్చబడ్డారు. దేవుడు కూడా ప్రతి మానవుని మారుస్తాడు. దానికి సమయం ఇంకా ఉన్న సమయం ఉన్న దేవుడు ప్రతి మానవుని రక్షణ నిమిత్తం ఆయన ఎదురు చూస్తాడు. దినమెల్లా ఆయన ఒక 2 చేతులు చాపి ఆయన ఎదురు చూస్తాడు. మనము కూడా ప్రతి సేవకు నిమిత్తం మనం విజ్ఞాపనాన్ని మనం చేయాలి. ప్రతి భక్తు నిమిత్తం మనం విజ్ఞాపనాన్ని మనం చేసినప్పుడు దేవుడు వారి పక్షాన మన ప్రార్థనలు విని వారి పక్షానికి గొప్ప కార్యం చేస్తాడు. అనేక ఆత్మల రక్షణలకు వస్తాయి అన్న విషయం మీరు అర్థం చేసుకోండి. దేవుడు లోకంని ఎంతో ప్రేమించండి కనుకనే ఈ మనుషులను ఇంకా ఆయన క్షమిస్తాడు. బైబిల్ తలబెట్టిన ప్రతి మనిషిని కూడా అందరినీ కూడా ఆయన క్షమిస్తాడు. ఆయన శిక్షించే దేవుడు ఎంత మాత్రాన కాదు, ఆయన శిక్షించే దేవుడు కాదు, కానీ ప్రతి మానవుని ఆయన క్షమించే దేవుడు అని వాక్యం సెలవిస్తుంది. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే ప్రతి మానవుని కూడా నువ్వే తప్పు చేసినా, నువ్వే పాపం చేసినా ఆ పాపాన్ని ఆయన క్షమించే దేవుడు, కానీ ఆయన ఉగ్రతకి చోటిచ్చే దేవుడు కాదు. ఆయన క్షమిస్తాడు కనుకనే మనం ఇంకా మన సజీవం బతికి ఉన్నాం. అందుకే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఈ విషయం మర్చిపోకండి. దేవుడు ప్రతి మానవుని కాపాడుతాడు, రక్షిస్తాడు. సిలువను మోసి ప్రతి సేవకుని యొక్క ప్రార్థన కన్నీళ్ళు ఆయన వింటున్నాడు. సిలువ మోయడం అంటే శ్రమ అనుభవించడం. సిలువను మోయడం అంటే ప్రతి వ్యక్తి యొక్క సిలువ భారం అనేది అది చాలా చాలా కష్టమైన భారం. అది సిలువ మోయడం అంటే చాలా తేలిక విషయం కాదు. అది శ్రమలు భరించడం. సిలువ మోయడం అంటే బాధలు, నిందలు, అవమానములు భరించడం, చేయని తప్పకు నింద అనుభవించడం సిలువ మోయడం అంటే. ఆ సిలువ మోస్తున్న ప్రతి సేవకునికి నా యొక్క జోహార్లు. నా దేవుడు వారికి తోడుగా ఉండి ప్రతి విషయంలో వారికి శాంతి సమాధానం ఇచ్చి వాళ్ళ కొరకు సిద్ధింపచేసి వాళ్ళకి ఆలోచన సఫలపరిచి వాళ్ళ ప్రార్థనలు దేవుడు విని వాళ్ళ అవసరాల లెక్కలు దేవుడు తీర్చి వాళ్ళ ద్వారా ఇంకా అనేక నూతన ఆత్మ రక్షణ మార్గం రావాలని తండ్రి దేవుడు కోరుకుంటాడు. కనుక మొదటిగా మనం సేవకు నిమిత్తం విజ్ఞాపన బలంగా చేయాలి. ఎందుకంటే అంటే యేసుక్రీస్తు ప్రభు నేరుగా ఆయన రాలేడు. ఆయన తన యొక్క సేవకుని ఆయన ఎన్నుకొని ఆ ఆయన యేసుక్రీస్తు ప్రభు ఎన్నో గంటలు ప్రార్థన చేస్తే, ఎన్నో నిమిషాలు ప్రార్థన చేస్తే, ఎన్నో నీ సంవత్సరంలో విజ్ఞాపన చేస్తే తప్ప ఆయన నీకు దర్శనం ఇవ్వడు అనే విషయం మర్చిపోకు. అంటే దేవుని యొక్క హృదయానుసారం కావాలంటే కొన్ని గంటలు, కొన్ని నిమిషాలు, కొన్ని క్షణములు నువ్వు దేవునికి నీ హృదయాన్ని ఇచ్చినప్పుడు మాత్రమే దేవునితో మాట్లాడుతాడు అనే విషయం మర్చిపోకు. మొదటగా నువ్వు విజ్ఞాపన బలంగా చేసినప్పుడు దేవునితో మాట్లాడతాడు. దేవుడు కొంతమంది ప్రవక్తలుగా, కొంతమంది సేవకులు, కొంతమంది కాపలు, కొంతమంది నాయకులు, కొంతమంది విజ్ఞాపన కర్తలుగా, కొంతమంది సిలువ మోసే వారిగా దేవుడు ఆయన ఏర్పరచుకున్నాడు. దేవుని వెలుగును మనం చూడలేము. దేవుని యొక్క వెలుగును చూసిన వాళ్ళే కింద పడిపోయారు. ఆ రోజు యోహాను, పద్మస దీపంలో యోహాను కింద పడిపోయాడు. దమస్క మార్గం వెళ్తున్న సౌలు పౌలుగా మార్చబడి కింద పడిపోయాడు. మోషే కూడా ఆ వెలుగును చూడలేకపోయాడు. మనం కూడా ఆయన చూడలేము, కానీ ఆయన యొక్క ఆత్మస్పర్శ మనకి ఎప్పుడు సాక్షాన్నిధమై ఉంటుంది. కనుక నిజం యొక్క ఆత్మస్పర్శనే మనకు దేవుడు ఆయన ఉండడానికి మనం రుజువుపరుస్తుంది. కనుక మొదటిగా మనం దేవుని విషయమే మనం విజ్ఞాపన బలంగా చేసినప్పుడు ప్రతి సేవకుడు కుటుంబాలు క్షేమంగా ఉంటాయి, వారు క్షేమంగా ఉంటారు, వారి పరిచయ అభివృద్ధి పొందుతుంది, వారి ద్వారా అనేక నూతన ఆత్మ రక్షణలకు వస్తారు అని విషయం జ్ఞాపకం చేస్తున్నాను మీకు. నేటి కాలంలో బైబిల్ తగలబెడుతున్నారు, సేవకులను బాధ పెడుతున్నారు, సేవకులను హింసిస్తున్నారు, అంటే సేవకులని కొడుతున్నారు. ఎంత భయంకరమైన విషాదం ఇది. ఈ యొక్క